నమస్తే వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం ఈ రోజు బర్నింగ్ ఇష్యూస్ తో మా రిపోర్టర్లు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న తెలంగాణలో ఉన్న రిపోర్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. ముందుగా మనం కృష్ణమూర్తి దగ్గరికి వెళ్దాం. కృష్ణమూర్తి, గుడ్ ఈవినింగ్. చెప్పండి, రేపు మోడీ తెలంగాణ రాక సందర్భంగా బీజేపీ కార్యవర్గం అయితే ఉత్సాహంతో కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయడానికి రెడీ అయిపోయింది. అలాగే బీఆర్ఎస్ కూడా నిరసన కార్యక్రమాలతో సిద్ధంగా ఉంది మోడీకి వెల్కమ్ చెప్పేందుకు. మొత్తానికి మోదీ పర్యటనకు సంబంధించి వివరాలు ఏంటి అంటే దానికి సంబంధించిన ఎటువంటి సెక్యూరిటీ ఉంది, కేసీఆర్ కూడా ఆహ్వానం ఉంది. దాదాపుగా 7 నిమిషాలు కేసీఆర్ మాట్లాడడానికి కూడా సభలో అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు కేసీఆర్ సభకు వస్తారా రారా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ లో ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తర్వాత అదే సమీపంలో ఉన్నటువంటి పేడ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు రాష్ట్ర పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తుంటే పేడ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమం పార్టీ పరంగా నిర్వహిస్తుంది అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా 1200 కోట్ల రూపాయల విలువ చేసే వాళ్ళు అభివృద్ధి పనులు అంటే సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించడంతో పాటు మహబూబ్ నగర్ సికింద్రాబాద్ డబ్లింగ్ పనులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇదే విధంగా ఎయిమ్స్ బీబీ నగర్ సమీపంలోని ఎయిమ్స్ కొత్త భవనానికి భూమి పూజ చేయనున్నారు. అదేవిధంగా పలు ఆరు జాతీయ రహదారులకు సంబంధించిన పనులను ప్రారంభించడంతో పాటు కొన్ని జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ పనులు ఈ కార్యక్రమం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరగనుంది. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను సికింద్రాబాద్ లో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10లో అధికారులు భారీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రధానమంత్రి ఇప్పటికే ప్లాట్ఫామ్ నెంబర్ 10ని పూర్తిగా ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ వాళ్ళు పూర్తిగా తమ అధీనం చేసుకొని అక్కడ ఎవరికి రాకుండా చూస్తా ఉన్నారు. అంటే భారీ భద్రత, ప్రధానమంత్రి పర్యటన కాబట్టి ఎలాంటి దుస్సంఘటన జరగకుండా ఉండేందుకు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ లోని 10వ ప్లాట్ఫామ్ భద్రతా సిబ్బంది వలయంలోకి ఉన్నది మనం చెప్పక తప్పదు. ఇంకో విషయం ఏంటంటే పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు కూడా పార్టీ తరఫున భారీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ సభకు అంటే రాష్ట్రంలోని వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక ఐళ్లను కూడా బీజేపీ ఏర్పాటు చేసినట్టుగా మనకున్న సమాచారము. ఇక పరిసర అంటే హైదరాబాద్ ఇరు పొరుగున ఉన్నటువంటి జిల్లాల నుంచి భారీ ఎత్తున జనాల సమీకరణ కోసం పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. గత 2 రోజులుగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిన నేపథ్యంలో అంటే ఎస్ఎస్సికి సంబంధించిన హిందీ పరీక్షా పత్రం లీకేజ్ ఆ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేయడము, ఆయన జైల్లో ఉంచడము, తర్వాత నిన్న రాత్రి బెయిల్ పిటిషన్ బెయిల్ కోర్టు మంజూరు చేయడము, ఈరోజు పొద్దున ఆయన విడుదల కావడం ఇవన్నీ జరిగిపోయినాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్ కాసేపట్లో హైదరాబాద్ కూడా చేరుకున్నారు. కరీంనగర్ లో ఉదయం నుంచి ఆయన విజయోత్సవ ర్యాలీలాగా అంటే అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య కోలాహలంగా కరీంనగర్ లో ముందుగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించి ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్త సమావేశం ఉంది. ఇప్పుడే అంటే 2 గంటల ముందు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కూడా కరీంనగర్ వెళ్లి బండి సంజయ్ని పలకరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడి వాళ్ళ తల్లి కూడా మీ కొడుకు వారియర్. కృష్ణమూర్తి, చెప్పండి, అంటే గతంలో ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో మన సీఎం కేసీఆర్ అయితే కలవలేదు. గడిచిన 3 టైమ్స్ లో కూడా కలవడానికి తనకి ఇష్టపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి కేసీఆర్ కు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక ఆహ్వానం, సభలో ప్రసంగించడానికి సమయం కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈసారి ప్రధాని కలిసే అవకాశం ఉందంటారా కేసీఆర్? జరుగుతున్న ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి ఇప్పటి వరకు మనకున్న అంటే సీఎంఓ ప్రగతి భవన్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారంగా కేసీఆర్ ప్రధానమంత్రికి పర్యటనకు దూరంగా ఉండనున్నారు. 3 దఫా దూరంగా ఉన్నారు, అదే విధంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ తరఫున ప్రధానమంత్రి రాక నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం కూడా ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలిపించారు. సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి వాటికి నిరసనగా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి గనులు ఆ పరిసర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చెప్పాయి. నల్లారెడ్డి జిల్లా నుంచి నిరసన తెలిపాలి ప్రధానమంత్రికి అని చెప్పేసి కేటీఆర్ పిలిపించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంకోవైపు ఎన్ఎస్యుఐ కాంగ్రెస్ పార్టీ కూడా బండి సంజయ్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన విషయంలో మోడీ సమాధానం చెప్పాలి బహిరంగ సభలో, వాళ్ళు కూడా నిరసన చేపడతామని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారము.
కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను చుట్టుముడతాం రేపు ప్రధానమంత్రి రాక సందర్భంగా అని చెప్పేసి ఇప్పటికే ఎన్ఎస్ఏ ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే రేపు నగరంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఉద్రిక్త అంటే బీజేపీ ఏమో ఉత్సాహపూరితంగా బహిరంగ సభను ఆ విజయవంతం చేసేందుకు ప్రధానమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తా ఉండగా ఇటు ఆ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వామపక్ష పార్టీలు వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు పిలిపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొంత హడావిడి అలజడి ఆ ఇవన్నీ ఆందోళన ఈ మూడు ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి శిరీష. ముఖ్యంగా ఏదైతే సింగరేణి కార్మికులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి అని చెప్తున్నారు. ఏదైతే ఈ సింగరేణి కార్మికుల సమస్య ఏదైతే ఉందో అది ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది కార్మిక వర్గం? గత కొంతకాలంగా సింగరేణిని ప్రైవేట్ పరం చేశారని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ఆరోపిస్తా ఉన్నారు. దానికి సంబంధించిన విషయంలో ఎప్పటికప్పుడు కూడా బీజేపీ కూడా దాన్ని ఖండిస్తా ఉంది. వాస్తవానికి సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం బాట 51%, కేంద్ర ప్రభుత్వం బాట 49%. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఎలా సాధ్యమవుతుంది అనే విషయంలో కొంత బీజేపీ ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ చేపటికి అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రొద్దున కూడా ఈరోజు హుజురాబాద్ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇప్పటికే సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం అన్ని సింగరేణి గన్లను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు, ప్రైవేట్ వ్యక్తులు దారదత్తం చేశారు. దీంట్లో బీఆర్ఎస్ చేసే ఆందోళనలో ఏమాత్రం వాస్తవం లేదు. ఏ గన్లను ఎవరికి ఇచ్చారు ఏందనే విషయంలో చర్చించేందుకు కూడా నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పేసి అధికార బీఆర్ఎస్ పార్టీకి సవాల్ ఇస్తారు. కావాలని ప్రధానమంత్రి మోడీ పర్యటనను రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తారు. వాస్తవానికి ఏంటంటే రాష్ట్రంలో సుమారుగా 1200 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి మోడీ రేపు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు, కొన్నిటి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రికి ఒకవేళ విపక్షమైనప్పటికీ ఏదైనప్పటికీ ఆ రాష్ట్ర అభివృద్ధిని ఆకర్షణ దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రిని సాధారణంగా ఆహ్వానించి గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే ఇందుకు భిన్నంగా గత కొంత కాలంగా ఇప్పటికీ 3 సార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పటికీ ప్రధానమంత్రి రైట్ కృష్ణమూర్తి, ఓవరాల్ గా రేపు మోడీ యాత్ర ఎలా సాగబోతోంది? అంటే మోడీ వరాల జల్లు కురిపిస్తారా తెలంగాణ మీద? నెక్స్ట్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ మీద ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది బీజేపీ వర్గాలు. నెలకు ఒకసారి తెలంగాణకు వచ్చే అవకాశం కూడా ఉంది ఇక నుంచి ప్రధాన కార్యవర్గం అని కూడా చెప్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఏంటి? ఖచ్చితంగా రేపు అంటే గడిచిన 10 సంవత్సరాలుగా అంటే మోడీ పాలన ప్రారంభమై 9 సంవత్సరాలు అవుతుంది. అంటే 2 దఫాలుగా 9 సంవత్సరాలు తెలంగాణకు ఏమిచ్చాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఏమిస్తున్నాం అనే విషయాన్ని ప్రధానమంత్రి మరోసారి పర్యటన గ్రౌండ్లు వేదికగా రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా అంటే బండి సంజయ్ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇబ్బందుల పాలు చేయడం, ఆయనను వ్యక్తిగతంగా కొంత హింసకు గురి చేయడం, వీటన్నింటినీ కూడా ప్రధాని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపున ప్రధానమంత్రి రాష్ట్రానికి ఏం చేయలేదు అన్న విషయాన్ని కూడా తోసిపుచ్చడానికి కోసం ప్రధానమంత్రి నచ్చిన కొన్ని సంవత్సరాలు నేను ఏమిచ్చాను అనే విషయాన్ని కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వేరువేరు అంటే కేంద్రం మంజూరు చేసిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటగా కొంత మూలధనం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కొంత పెట్టుబడి పెట్టాల్సిన ఉంది, మౌలిక సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో రాష్ట్రం కృష్ణమూర్తి అలాగే కాంగ్రెస్ వర్గాలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. బట్టి ఒక లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే విభజన అంశం ఉందో ఆ విభజన అంశాన్ని ఈ మోడీ ప్రసంగంలో ఖచ్చితంగా తేవాలి, అలాగే సింగరేణి కార్మికుల సమస్యను కూడా తీసుకురావాలి. ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందంటారు? అంటే మోడీ ఎటువంటి ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు? అంటే అన్ని పార్టీలు బీఆర్ఎస్, ప్రతిపక్షాలు, సిపిఎం, సిపిఐ ఇక్కడున్న అన్ని పార్టీలు నిరసన కార్యక్రమాలతోనే స్వాగత ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రధానమంత్రి తన ప్రసంగంలో అందరినీ సంతృప్తిపరచడం, అందరికీ సమాధానం చెప్పడం అనేది కొంత అసాధ్యమైన విషయం. ఎవరి కోరికలు వాళ్ళు కోరుతారు, ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉంటాయి. రాష్ట్ర విభజన సమస్య విషయంలో ఇప్పటికే ప్రధానమంత్రి చాలా సార్లు స్పష్టత ఇచ్చారు, ఏం చేయాలనుకున్నారు ఏందని. ప్రధానంగా నీటి కేటాయింపు
రైట్, మొత్తానికి రేపు తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చే సందర్భంలో భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా బీజేపీ ఉంది. జన సమీకరణం కోసం పెద్ద ఎత్తున బీజేపీ కార్యవర్గం అయితే ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, దాదాపు మోదీ 12 కోట్ల వర్కులను స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఏదైతే జాతీయ రహదారులు కానీ రైట్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కృష్ణమూర్తి మాట్లాడారు. రైట్, నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు, లైవ్ లో సిద్ధంగా. స్వామి చెప్పండి, మనకి గతంలో ఒక ఇష్యూ ఉంది, మెడికో ప్రీతి గురించి. ఆ ఇష్యూ అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది. మెడికో ప్రీతి మృతికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళని పెద్ద ఎత్తున శిక్షించాలి అని చెప్పేసి కూడా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ డిమాండ్ చేసిన సందర్భం ఉంది. అసలు అది ఆత్మహత్య అనేది కూడా ఇంతవరకు ఎటువంటి దానికి సంబంధించిన విషయం అయితే తెలవాల్సిన అవసరం లేకుండా ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరీస్. మృతికి కారకులైన దోషులను కాపాడుతున్నట్టుగా మంత్రి సత్యవతి రాథోడ్ మీద అభియోగంగా ఉన్నట్టుంది. మొత్తానికి న్యాయ పోరాటంలో ఎటువంటి విషయం అయితే తెలియలేదు. ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారిని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. ప్రభుత్వం కాపాడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇది బర్నింగ్ ఇష్యూ. ఈ రోజు వరంగల్ నుంచి స్వామి మాట్లాడుతున్నారు. స్వామి చెప్పండి. రిపోర్టర్స్ టైంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. దగ్గరగా నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్, క్రిమినల్ పని చేసేది కేసీఆర్ గారు ప్లెజర్, ఇల్లీగల్ గా దందాతి చేసేది కేసీఆర్ గారు ట్రెజర్. ఇది కేసీఆర్ గారు నిజ స్వరూపం. చేసేవన్నీ ఫ్రాడ్ పనులు, దాంట్లో మళ్ళీ బేరో, ఆయనకి కావాల్సింది లాభం. ఇవాళ ఈ యొక్క లీకేజ్ విషయంలో వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని, కొడుకుకి ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని ఏమంటున్నారంటే, మేము ఏ అభ్యర్థులు రాసి మోసపోయారో వాళ్ళకి పుస్తకాలు ఇస్తాం, ఫీజులు మాఫీ చేస్తాం, భోజనాలు పెడతాం అంటున్నారు. మీకు ఏమైనా దిమాకుందా? 30 లక్షల మంది జీవితాలతో ఆడుకున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఏ ప్రభుత్వం అయ్యా మీది? వెల్కమ్ బ్యాక్. రైట్, మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఇష్యూ ఏంటంటే, అక్కడ జరుగుతుంది ఎవరైతే కామారెడ్డి జిల్లా ఇసాయిపేట శివార్లోని చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నట్టుగా ఉంది. ఆ చెరువుకు సంబంధించిన చేపల చెరువు అది. ఆ చేపల చెరువు మాదంటే మాదని ఇరు వర్గాలు ఘర్షణకు దిగుతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ రోజు దాదాపుగా ఎంత పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిందంటే 20 మంది వరకు హాస్పిటల్ కి అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. శిరీష, ఏదైతే కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఈసాయిపేట గ్రామ శివార్లో ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువులో అయితే సంబంధించిన గ్రామస్తులు అయితే బెస్తకులతో అక్కడ ప్రతిసారి కూడా చేపలు పట్టే క్రమం అయితే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్ళి చేపలు పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడ మంతిని దేవునిపల్లి పక్క గ్రామమైనటువంటి మంతిని దేవునిపల్లి నుంచి ముద్రాజు కులస్తులు వచ్చి ఈ ఈసాయిపేట గ్రామస్తుల పైన అయితే దాడి చేసిన నేపథ్యం అని చెప్తా ఉన్నారు. అయితే ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలో
దాదాపుగా కూడా 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. రాళ్లతో కర్రలతో కూడా వీళ్ళు కొట్టుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో జరిగిన ఈ ఘటనకైతే చాలా జిల్లా వ్యాప్తంగా కూడా చర్చించుకునే అంశం లాగా మారిన పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి పర్యవేక్షించి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కూడా శాంతింపజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ నుంచి తీరుగా కూడా గాయాలైన వాళ్ళకి క్షతగాత్రులకి సంబంధించిన గాయాలతో ఉన్నటువంటి వాళ్ళనైతే హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాదాపుగా కూడా ఈ ఏదైతే ఈసాయిపేట గ్రామ శివారులో అయితే చెరువు ఉంటుందో ఈ చెరువు మొత్తం కూడా ఈసాయిపేట గ్రామస్తులకి హక్కులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా రోజుల నుంచి కూడా దాదాపుగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ గ్రామ శివారులో ఉన్న చెరువు మొత్తానికి ఈసాయిపేట గ్రామస్తులు అని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే ఇక్కడ మంతిని దేవునిపల్లి వాళ్ళు వీళ్ళ పైన దాడికి దిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళు బాధితులు కూడా ఆరోపిస్తున్నట్టే కనిపిస్తా ఉంది. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే చెరువు మా ఆధీనంలో ఉంది. మా ఆధీనంలో ఉన్న చెరువుని కూడా వీళ్ళు బలవంతంగా అయితే అక్కడ సంబంధించినటువంటి ఏదైతే మంతని దేవునిపల్లి సంబంధించిన సర్పంచ్ కూడా అక్కడ ఉన్న వాళ్ళని ప్రేరేపించి మా పైన దాడికి దిగినట్టుగా కూడా వాళ్ళు మీడియా ముఖంగా వెలువస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా రోజులు అయితే ఇట్లాంటి సమస్య ఉంది. ఇట్లాంటి సమస్యలకు కొన్ని మార్లు కూడా పోలీసులు జోక్యం చేసుకొని కూడా సమస్యను పరిష్కరించుకున్న నేపథ్యంలో కూడా ఈసారి ఇంత పెద్ద మొత్తంలో జరగడం కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాళ్లతో కొట్టుకున్న కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితికి చాలా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సంబంధించిన ఎంఆర్ఓ కానీ ఇక్కడ పోలీసులు కానీ సంబంధించినటువంటి స్థలానికి వెళ్ళి కూడా వాళ్ళని శాంతింపజేసిన పరిస్థితి ఉంది. అయితే చూసుకున్నట్టయితే గత చాలా రోజుల నుంచి కూడా ఇంతకు ముందు కూడా ఇట్లాంటి అయితే ఇట్లాంటి మొదట్లో చూసుకున్నట్టే ఇద్దరి మధ్యలో అయితే ఒక అండర్స్టాండింగ్ ఉన్న వాతావరణంలో సంబంధించి రెండు కులస్తుల మధ్య ఏదైతే ఘర్షణ జరిగిందో ఒక కమిటీ ఉంటుంది, చెరువుకు సంబంధించి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కొన్ని సంవత్సరాల వరకు వీళ్ళు ఇంకో కొన్ని సంవత్సరాల వరకు వేరే వాళ్ళు అని చెప్పేసి ఆ కమిటీలో నిర్ణయించడం కూడా జరుగుతుంది. అసలు ఆ కమిటీ ఏమైంది? ఇంత పెద్ద ఎత్తున ఘర్షణ జరుగుతున్నప్పుడు అక్కడ అధికారులు కానీ ఆ ఊరికి సంబంధించిన ప్రెసిడెంట్లు అన్ని వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోలేదా? అయితే శిరీష, ఇది చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో కూడా ఇంత పెద్ద గాయాల పాలవుతున్నారా, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించని పరిస్థితి అయితే నెలకొంది. సంబంధించిన గ్రామ కమిటీ కానివ్వండి, సంబంధించిన సర్పంచ్ కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మాచారెడ్డి మండలంలో ఉన్న ఈసాయిపేట గ్రామానికి సంబంధించి వాళ్ళు తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళ పేరిటిని హక్కులు ఉన్నట్టుగా కూడా ఆ శివారు కూడా వాళ్ళకే సంబంధించింది అవుతుందని కూడా వాళ్ళకి సంబంధించిన గ్రామస్తులు కానీ వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మంతెన దేవునిపల్లి సంబంధించినటువంటి ముద్రాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గత ఎలక్షన్స్ ముందలైతే ఇట్లాంటి మీకు ఈ చెరువులో భాగంగా ఇప్పిస్తామని చెప్పినట్టుగా కూడా వీళ్ళు ఈసాయిపేట గ్రామస్తులు చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇదివరకు కూడా చిన్న గొడవలైన ఈసారి ఇంత పెద్ద కావడం కూడా వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ సంబంధించిన అధికారులు కూడా కేవలం ఈసాయిపేటకు సంబంధించిన వాళ్ళకే చెందుతుందని చెప్పారు. గతంలో కోర్టు సంబంధించిన స్టేగా ఇట్లాంటి గొడవలైన నేపథ్యంలో ఆ కోర్టు కూడా స్టే ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈసాయిపేట గ్రామస్తులకే ఇది చెందుతుందని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంతెన దేవునిపల్లి శ్రీనివాస్ చెప్పండి, ఎంఆర్ఓ ఏమన్నారు? అంటే ఈ చెరువు గవర్నమెంట్ అని చెప్తున్నారా, లేకపోతే వ్యక్తుల పేరు మీద పట్టా రిజిస్టర్ అయి ఉందంటున్నారా? ఆ పట్టా రిజిస్టర్ అయి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అంటే రెండు కులస్తుల్ని కూర్చోబెట్టి ఎంఆర్ఓ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది, లేదా గ్రామ కమిటీతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఆ గ్రామంలో? అయితే శిరీష, అధికారులు కూడా ఈసాయిపేటకు సంబంధించినవని చెప్పి క్లియర్ గా కూడా ఇక్కడ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా ఈసాయిపేటకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులుగా వాళ్ళపైనే ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆ గ్రామస్తులు ఈసాయిపేట గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయంగా కొద్దిగా కొన్ని ప్రేరేపిస్తూ కూడా ఏదైతే మంతెన దేవునిపల్లికి సంబంధించినటువంటి సర్పంచ్ ఇది చేసినట్టుగా కూడా ఆ మూల కూడా మీకు కూడా వాటా ఇప్పిస్తాము, ఆ ఓట్ల సంబంధించిన గతంలో ఏదైతే ఎలక్షన్స్ ఉంటుందో ఆ ఎలక్షన్ లో వాళ్ళకు హామీ ఇచ్చారని చెప్పేసి కూడా ఈ హామీలో భాగంగా ఇప్పుడు ఈ చెరువు పైన మీకు హక్కు ఉంటుందని చెప్పేసి కూడా ఈ మంతెన దేవునిపల్లి సంబంధించినటువంటి ఈ ముద్రా సంఘం సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఈసాయిపేట గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా అధికారులు ఇలాంటి జరగకుండా పలుమార్లు కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఇది అనుకోకుండా జరిగిన సంఘటనగా అయితే తెలుస్తుంది. పలుమార్లు కూడా ఇంతకుముందు 2-3 సార్లు కూడా జరిగింది. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఆ కోర్టులో కూడా వీళ్ళ సైడ్ ఈసాయిపేట గ్రామస్తులకు సంబంధించే ఉందన్నట్టుగా కూడా వాళ్ళ పేరు పైనే ఉంది.
గ్రామానికి సంబంధించిన వాళ్ళే పట్టుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఇది అంతా కూడా యాదృచ్ఛికంగా ఇంత వేగంగా కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇంత గాయాల పరంగా ఇరు వర్గాలు కూడా కొట్టుకునే పరంగా అయితే అవుతుందని చెప్పేసి ఇట్లాంటి సిచ్యువేషన్ అనుకోలేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం కూడా ఖచ్చితంగా దీనిపైన ఇక నుంచి అయినా సరే ఇట్లాంటి జరగకుండా చూస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏదైతే ఉందో ఎవరికి చెందుతుందో వాళ్ళకే న్యాయబద్ధంగా వచ్చేటట్టు చూస్తామని కూడా ఇటు రెవెన్యూ సంబంధించిన యంత్రాంగం కానీ పోలీసు వాడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇట్లాంటి తీవ్ర ఘటనలో అయితే గాయపడిన వాళ్ళకు కూడా సంబంధించినటువంటి గ్రామస్తులు కానీ వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆసుపత్రి తరలింపి వాళ్ళకి సంబంధించి చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు అక్కడ ఇష్యూ జరుగుతుంది ఏంటంటే మెదక్ జిల్లా రామాయంపేటలో ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో అంటే ఓన్లీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కాదు బీజేపీ అన్ని వర్గాలను కలుపుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అక్కడ అధికారులను నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటే హామీలు ఇస్తారు అధికారులు నాయకులు, హామీలు ఇచ్చి టైం వచ్చేసరికి అంటే ఎన్నికల టైంలో ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదని బీజేపీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను కలుపుకొని ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అధికారులను గొడవ పెడుతున్నట్టుగా కూడా ఉంది. ఏం సమాధానం చెప్తున్నారు సునీల్? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ల రగడ కొనసాగుతుందని చెప్పవచ్చు. తాజాగా మెదక్ జిల్లాలోని రామాయంపేటలో స్థానికులు ప్రజలంతా కూడా ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి వచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ధర్నాకు దిగారు. తాము కూలీ నాలి చేసుకొని బతుకుతున్నామని, తమ పేరిట ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇవ్వడం లేదని బాధితులు కానివ్వండి లేదా లబ్ధిదారులు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల 2 రోజుల క్రితం స్థానిక మంత్రి హరీష్ రావు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. లక్కీ డ్రా ద్వారా ఆ లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయినప్పటికీ వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని చెప్పి ఆ మహిళలంతా చిన్నపిల్లలతో తీసుకొని వచ్చి ఎండలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకొని నిరసన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు. అయితే మొత్తం ఈ ఘటనకు సంబంధించి పేదల పక్షాన బీజేపీ పార్టీ నాయకులు నిలిచారు. వారికి అండగా వీరు కూడా ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో సహా ధర్నా చేస్తున్న పేదలను కూడా వారు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించడం జరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్ రగడ కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ లో పంపిణీ ఎక్కడైతే జరుగుతుందో మరుసటి రోజు రాని లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు చాలా చోట్ల కూడా డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల పంపిణీలో లక్కీ డ్రాలో అవినీతి జరిగిందని చెప్పి లక్కీ డ్రా సిస్టాన్ని తొలగించి సర్వే నిర్వహించి నిజమైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వాలని చెప్పి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. నాయకులు గాని అధికారులు గాని ఎవరైనా వాళ్ళకి ఒక హామీ ఇవ్వటం లేదా ఇప్పుడు కావదు ఇంకొక టైంలో ఇవ్వగలుగుతాము అని చెప్పి ఏమైనా హామీ ఇవ్వటం జరిగిందా? పెద్ద ఎత్తున ఎండలో కూర్చొని నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు కదా. అయితే నిరసన నేపథ్యంలో అధికారులు మాత్రం ఎవరు కూడా అక్కడికి రాలేదు, బాధితులతో మాట్లాడలేదు. కేవలం పోలీసులు మాత్రం అక్కడికి వచ్చారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ వాహనాల్లో అక్కడి నుంచి తరలించిన నేపథ్యం ఉంది. కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇతర శాఖ అధికారులు ఎవరు కూడా రాలేదు, వారితో మాట్లాడలేదు. బాధితులు మాత్రం ఒకటి చెప్తున్నారు, తాము పేదలం అని చెప్పి. స్థానిక కౌన్సిలర్లకు కూడా ఆ విషయం తెలుసని ఒక మహిళ అయితే అమ్మాన్యూస్ తో మాట్లాడుతూ తాను కౌన్సిలర్ కాళ్ళు కూడా మొక్కానని, అయినప్పటికీ తనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, తాను అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నానని, తన భర్త కూడా అనారోగ్యానికి గురయ్యాడని, 2 చిన్నపిల్లలను పెట్టుకొని కూడా తాను అద్దె కట్టలేకపోతున్నానని, వాళ్ళ చిన్నపిల్లల పోషణ కూడా భారంగా ఉంది, తనకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి మహిళ ఆరోపించిన పరిస్థితి ఉంది, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. తను పూర్తి స్థాయిలో లబ్ధిదారు అర్హత ఉన్నప్పటికీ కూడా తనకు ఎందుకు కేటాయించడం లేదని కూడా ఆమె ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. బాధితులను లబ్ధిదారులను అరెస్ట్ చేసి పిఎస్ కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వదిలిపెట్టారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం మాట్లాడుతూ ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగే వరకు, నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు పేదల పక్షాన పోరాటం అని చెప్పి బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ సునీల్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధున్నారు. శ్రీకాంత్ చెప్పండి, బండి సంజయ్ జైలు నుంచి విడుదలైన సందర్భంలో బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ర్యాలీగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలా అక్కడంతా విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్వీట్లు పంచి టపాసులు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే రేపు మోడీ కూడా వస్తున్నాడు కాబట్టి ఇది ఎంతో వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష.
నిన్న రాత్రి 10 గంటల సమయంలో బండి సంజయ్కి వరంగల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వీట్లు పంచుకొని టపాకాయలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆ ధర్మమే గెలిచింది, అధర్మం ఎప్పుడైనా ఓడిపోతుంది అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ ఆ హోరెత్తించారు. నగర వ్యాప్తంగా కూడా ఆ సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం తన వ్యక్తిగత పిఏ అయిన ప్రవీణ్ రావు ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో 8:30 గంటల ప్రాంతంలో బెయిల్ ఆర్డర్ కాపీని జైలు అధికారులకు అందజేశారు. జైలు అధికారులు వెంటనే ఆర్డర్ కాపీని తీసుకొని తర్వాత 9 గంటల ప్రాంతంలో బండి సంజయ్ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు జైలు పరిసరాల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. అంటే పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తూ ఏదైతే ఆ జిల్లా జైలు కేంద్రానికి దగ్గరలో ఎవరు కూడా 144 సెక్షన్ లో అమల్లో ఉన్నందువల్ల ఎవరు కూడా గొంగి కూడకూడదు అని చెప్పేసి ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే 144 సెక్షన్ అమలు చేయడంతో ఆ ప్రాంతం అంతా కొంచెం ఉద్రిక్త వాతావరణం. తదనంతరం జైలు నుంచి బండి సంజయ్ బయటకు వచ్చిన అనంతరం విజయకేతన అభివాదం చేస్తూ బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తనపై మోపిన కేసు విషయంలో వరంగల్ సిపికి ఒకనొక సందర్భంలో సవాల్ కూడా విసిరారు. తను ఏదైతే ఈ స్కామ్ లో 10వ తరగతి పరీక్షా పత్రాలలో తన మీద A1 గా కేసు నమోదు చేశారో తన ప్రమేయం ఏం లేదని తాను ప్రమాణం చేస్తానని వరంగల్ సిపి ఏదైతే తనపై టోపీపై ఉన్న 3 సింహాలపై తాను కూడా ప్రమాణం చేసి లిక్కర్ ఏదైతే ఈ 10వ తరగతి పరీక్షా పత్రాల వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్టుగా తనను అభియోగాన్ని నమోదు చేశారో దానికి ధీటుగా వరంగల్ సిపి కూడా ప్రమాణం చేయాలని చెప్పి ఆయనకు ఒక సవాల్ కూడా విసిరారు. అయితే ఏదైతే ప్రభుత్వము తరపున వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతున్నారు, బీజేపీ ప్రజలకు చేరువవుతుంది. ఇటీవల ఏదైతే టీఎస్పీఎస్సీ పరీక్ష కుంభకోణంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీకేజ్ వ్యవహారంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు అర్హత కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది. ఈను బీజేపీ ఏదైతే పోరాటం చేస్తుందో దీన్ని పక్కదారి పట్టివ్వడానికి 10వ తరగతి పరీక్షా పత్రాలు కావాలని ఎవరో పరీక్షకి వెళ్ళి అక్కడ ఫోటో తీసి వైరల్ చేసేంత వరకు ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ అంటే ఏదైతే పరీక్ష నిర్వహణ ఇన్విజిలేటర్ గాని అక్కడ ఉన్న సిబ్బంది గాని అంటే తను 2వ ఫ్లోర్ లో ఉన్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుంచి సెల్ ఫోన్ తో ఫోటో తీసి బయటకి ఈ ఇష్యూలో తనను ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. నిజంగా చూసుకుంటే ఇది ఒక సరైన అంశం. ఎందుకంటే భద్రతా వైఫల్యము తప్పకుండా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఈ క్రమంలో తనపై A1 గా అంటే అసలు చేసి ఏ విధంగా చేరుస్తారని చెప్పేసి తాను కూడా మండిపడ్డారు. అయితే ఈ రోజు ఉదయం తాను ఏదైతే కోర్టు నుంచి బయటకు వచ్చాక మొదటగా మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆయన నగరంలో మన విజువల్స్ లో చూడొచ్చు ర్యాలీగా బయలుదేరి అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా బయలుదేరి ఏదైతే ఒక భారీ గజమాల కూడా గజమాలతో స్వాగతం పలికారు. ధర్మం గెలిచింది, ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నెగ్గదు అని చెప్పేసి ప్రజల అండ తమకే ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక ధీమా కూడా వ్యక్తం చేశారు. ఏదైతే రేపు హైదరాబాద్ లో మోదీ సభ ఉందో ప్రతి గ్రామం నుంచి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన యువతకు ఒక పిలుపు కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా మరొక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తండ్రి ఒక తాగుబోతు, కొడుకు ఒక డ్రగ్ మాఫియా డాన్ అని, ఏదైతే లిక్కర్ స్కామ్ లో కవిత కూడా ఒక లిక్కర్ క్వీన్ అని చెప్పేసి ఈ కుటుంబం మొత్తం కల్వకుంట్ల కుటుంబం కూడా మొత్తం కూడా పలు స్కాముల్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అలాగే ఇటీవల ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఏదైతే వచ్చే ఎలక్షన్ లో తప్పకుండా
శ్రీకాంత్ చెప్పండి, ఓవరాల్ గా అంటే రేపు మోడీ సభకు జన సమీకరణ చేసే ఏర్పాట్లలోనైతే బండి సంజయ్ నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా బండి సంజయ్ ఉత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పార్టీ వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మన విజువల్స్ లో చూస్తున్నాం, వాళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని దగ్గరకు తీసుకొని తన హ్యాపీగా ఉన్న వాటిని మనకు చూపిస్తున్నాం అన్నారు. అంటే నెక్స్ట్ ఈ తర్వాత కస్టడీ అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఈ బెయిల్ ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉందారు? తప్పకుండా. అయితే ఏదైతే ఈ రోజు ఉదయం తను ఇంటికి చేరుకున్నాక వారి అత్తగారి శ్రాద్ధ కర్మల ఈ రోజే ఉన్నందువల్ల మొదటగా నివాళులు అర్పించిన అనంతరం తన మేనల్లుడు, తనకి ఎంతో ఇష్టం, సెంటిమెంట్ కూడా, ఆ బాబు అంటే బండి సంజయ్ కి చాలా సెంటిమెంట్ కూడా, తనని కౌగిలించుకొని ఓదార్చి ఇంకేం ఉండదు అని చెప్పేసి ఓదార్చి తన సంతోషాన్ని కూడా ఒక వ్యక్తం చేశారు. అయితే రేపు బండి సంజయ్ హైదరాబాద్ లో జరగనున్న బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఒక స్పష్టమైన సందేశం అయితే ఇచ్చు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎండగట్టే దిశగా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఆయన మీడియా ముఖంగా ఈ రోజు ఒక పిలుపునైతే ఇచ్చారు. కాకపోతే రేపు జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మోదీ సభకు ఈ రోజు హైదరాబాద్ కి ప్రత్యేకంగా విమానంలో హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీల వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే తరుణ్ చుగ్ ఉన్నారో ఆయన కూడా కరీంనగర్ కి చేరుకున్నారు. కరీంనగర్ బండి సంజయ్ వారి అత్తవారి శారద కర్మల్లో నివాళులు అర్పించిన అనంతరం తాను ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. బండి సంజయ్ కి బీజేపీ పార్టీ కేంద్రం స్పష్టంగా ఒక ఆదేశాలు ఉన్నది, తనకి అండ ఉంటుంది, మీరు ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలను తప్పకుండా ఎండగట్టాలని తను కూడా ఒక దిశానిర్దేశం చేశారు. తాజాగా ఇప్పుడే ఆ ప్రెస్ మీట్ కూడా అయిపోయింది. దీని అనంతరం వీరిరువురు కూడా హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నారు. రేపటి మోడీ సభకి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మోడీ సభ తప్పకుండా తాను హాజరై ఆ సభను విజయవంతం చేయాలని యువతకు కూడా సందేశం ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, మెడికో ప్రీతి మృతి ఏదైతే ఉందో అది ఈ రోజు బర్నింగ్ ఇష్యూగా కనిపిస్తోంది. సత్యవతి రాథోడ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే ఇంతవరకు ప్రీతి మృతికి సంబంధించి ఎటువంటి జవాబు అయితే ఇవ్వనట్టుగా తెలుస్తుంది. మెడికో మృతి కేసుపై విచారణ జరిపించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, దానికి సంబంధించిన న్యాయ పోరాట సమితి కానీ. ఏం చెప్తారు? ప్రీతి మెడికో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన పైన ఎన్నో కారకులు ఉన్నాయి, కారకులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ప్రీతి డెడ్ బాడీ సాక్షిగా కూడా ప్రమాణం చేసిన సందర్భం కనబడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఈ రోజుకి 40 డేస్, ప్రీతి చనిపోయి కూడా 40 డేస్ అవుతుంది. ఇంతవరకు కూడా ఏ నివేదిక ఇవ్వలేదు, ఇచ్చిన మాట కూడా నిలవలేదని చెప్పి కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి మాత్రం ఇవాళ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ ప్రీతికి మాత్రం సంబంధించిన అయితే ఎవరైతే కారకులు ఉన్నారో ఎంజిఎం సూపరింటెండెంట్ కావచ్చు, మెడికల్ అంటే కాకతీయ మెడికల్ కాలేజీ హెచ్ఓడి కావచ్చు, వీళ్ళంతా అంటే అనస్థిషియా డాక్టర్ సంబంధించిన హెచ్ఓడి కావచ్చు, వీళ్ళందరికీ కారకులను వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంతవరకు కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకునేంత వరకు కూడా మేము ప్రీతి తరపు నుంచి, ప్రీతి కుటుంబం తరపు నుంచి న్యాయ పోరాటం దిగుతాము అని చెప్పి కూడా ఇవాళ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. కానీ మొత్తానికి చూసుకుంటే ప్రీతి పట్ల న్యాయం జరిగేంత వరకు ఒక గిరిజన స్టూడెంట్ పట్ల కూడా వివేక్ష చూపెడుతున్నారని చెప్పి కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలన్నీ కలిసి కూడా ఒక న్యాయ పోరాట సమితిగా ఏర్పడి కూడా వాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ప్రీతికి తల్లిదండ్రులకు కూడా, ప్రీతి కుటుంబాన్ని కూడా ఇంతవరకు ఆదుకోలేదు. ప్రీతి అంటే మెడికల్ కాలేజీలో చనిపోయిన ప్రీతి పట్ల కూడా ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పి కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి కూడా ఇవాళ ప్రెస్ క్లబ్ లో ఆరోపించిన నేపథ్యం కనపడతా ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా కూడా మేము ప్రీతికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శిరీష.
స్వామి, అలాగే చాలా మంది మంత్రులు ప్రీతి చనిపోయినప్పుడు ఈ వెంటనే దోషుల్ని పట్టి శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పటికి 40 రోజులైంది. అంటే ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే కార్యక్రమాన్ని జరిపించారా లేదా అది కూడా మనకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఆ కాలేజీలో వాళ్ళని సస్పెండ్ చేశారా లేదా అది కూడా దానికి సంబంధించి వివరం తెలియదు. అంటే ఒక నిండు ప్రాణం బలై 40 రోజులు గడుస్తున్నా గానీ వాళ్ళ తల్లిదండ్రులు, న్యాయ పోరాటం చేసేవాళ్ళు దీనికి సమాధానంగా ఎవరిని అడగాలి? అధికారులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, దానికి సంబంధించిన ఆ కాలేజీ యాజమాన్యాన్ని కలుస్తున్నారు. ఈ వివరాలు ఏంటి? ఇది మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వ హత్య అని కూడా ఇవాళ వాళ్ళు ఆరోపించిన నేపథ్యం కనపడతా ఉంది. దీనికి మెడికల్ కాలేజీ వరంగల్లో ఉన్న మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థి మన ర్యాగింగ్ భూతానికైతే బలైందో ఆమెకు ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేవు. ర్యాగింగ్ కారకులైనా కానీ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అధ్యాపకులే కావచ్చు, దానికి సంబంధించిన హెచ్ఓడి కావచ్చు, ఎంజీ సూపరింటెండెంటే కావచ్చు, కూడా వాళ్ళు ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి పూర్తి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, లేకపోతే అప్పటి వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ గ్రేటర్ వరంగల్ లో కూడా అంటే ప్రజా సంఘాలే కావచ్చు, ప్రీతి న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా సంఖ్య పాల్గొని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రీతికి న్యాయం అంటే జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని గిర్ని తండలో కూడా వాళ్ళ అంత్యక్రియలకు పాల్గొన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు ఎలాంటి అంటే దీనికి సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడికి చేరుకొని ప్రీతికి నివాళులర్పించిన సందర్భం కనపడతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ కూడా ఇచ్చిన మాట కూడా నిలుపుకోలేదు. కనీసం ఇక్కడికి ఇచ్చిన సూపరింటెండెంట్ మాత్రం భూపాలపల్లికి మన ఏటీ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ వేరే వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా కనపడతలేవు. ఇప్పటికైనా ప్రీతి పట్ల మేము న్యాయ పోరాటం చేస్తాం, ప్రీతికి న్యాయం జరిగేంత వరకు కూడా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది, ఆరోపించిన పరిస్థితి కూడా కనపడుతుంది. శిరీష, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం నగర్ వెళ్దాము. మహబూబ్ నగర్ లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, అక్కడైతే ఈ రోజు ఒక మంచి కార్యక్రమం లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 100 పడకల ఆసుపత్రిని తన సొంత ఖర్చుతో ఆ భూమి కొని ఏదైతే చేశారో ఆ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావును కూడా పిలుస్తామని చెప్తున్నట్టుగా ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచిత డయాలసిస్ చేసే ఏర్పాటు కూడా ఆ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా లక్ష్మారెడ్డి ఈ రోజు చెప్పడం జరిగింది. ఆ హాస్పిటల్ దానికి సంబంధించిన వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. అయితే మహబూబ్నగర్ జిల్లా జడ్చలలో అంటే 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అయితే ఈ నెలాఖరు వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆహ్వానించి ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామని, ఈ నెలాఖరు ప్రజలకు అందుబాటులో తెస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. అయితే ఈ రోజు లక్ష్మారెడ్డి 100 పడకల ఆసుపత్రి సందర్శించి ఆసుపత్రిలో పలు విభాగాలు అట్లాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ తో కలిసి పూర్తి చేశారు. అయితే దాంట్లో భాగంగానే విర్కో అంటే ఇక్కడ పూలేపల్లి సెజ్లో ఏర్పాటు చేసిన విర్కో పరిశ్రమ ద్వారా ఉచిత డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అయితే ఈ ఉచిత డయాలసిస్ అంటే ఈ ప్రాంతంలో జడ్చర్ల ప్రాంతంలో ఉన్న ఏదైతే కిడ్నీ పేషెంట్స్ కు ఉచితంగా డయాలసిస్ అంటే వాళ్ళు మహబూబ్ నగర్ గానీ మరే ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఇక్కడే జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన తర్వాత ఉచితంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రస్తుతము ఈ డయాలసిస్ కేంద్రంలో 10 బెడ్లు అంటే ఒక్కసారిగా ఒక 10 మంది డయాలసిస్ చేసుకునే వీలుగా బెడ్లు ఏర్పాటు చేసినట్టు కూడా ఆయన తెలిపారు. అయితే దీని ద్వారా ఈ ఆసుపత్రి ప్రారంభించడం ద్వారా ఇప్పటి అంటే సకల సదుపాయాలు అంటే అన్ని రకాల రోగాలకు ఇక్కడ చికిత్సలు అందించే విధంగా పలు డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసినట్టు, అయితే ప్రజలకు అందుబాటులో అంటే ఏదైతే పేద అనగారిన వర్గాలు ఉంటారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు వీలుగా ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టు. అయితే తాను వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అంటే పాలమూరు జిల్లాలో ప్రధానంగా జడ్చర్లలో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నట్టు, దాంట్లో భాగంగానే స్థల సేకరణలో కొంత ఇబ్బందులు ఏర్పడడంతో తానే తన సొంత డబ్బులతో దాదాపు 2.5 ఎకరాలు ల్యాండ్ కొని ప్రభుత్వానికి అప్పగించి ఈ ఆసుపత్రి నిర్మాణానికి చేపట్టినట్లు ఆయన తెలిపారు. అయితే ఒక మంచి కార్యం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్టు పేద ప్రజలకు వర్గాలకు ఏదైతే పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి
వైద్యం అందేలా దానికోసమే ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే ఒక 50% పైగా ఎక్విప్మెంట్లు వచ్చాయని, మరో 50% ఈ నెలాఖరు లోపు వస్తాయని, ఈ నెలాఖరున వైద్య శాఖ మంత్రి హరీష్ రావును ఆహ్వానించి ఇక్కడ ఈ ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో, పాలమూరు జిల్లాలో అతిపెద్ద కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్టుగా ఆయన తెలిపారు. అయితే ఇక్కడ 100 పడకల ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు అంటే కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కూడా కల్పించబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ప్రదీప్, మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము, అంటే అత్యాధునిక పరికరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని అంటే ఈ హాస్పిటల్ కి సంబంధించి నామినీ ఫీజు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే పేద ప్రజలకి పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ ఆక్యుపై చేసుకునే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే అంటే పలు టెస్టులు కూడా, అంటే పూర్తి స్థాయి టెస్టులు కాకుండా కొన్ని మేజర్ క్యాన్సర్ కి సంబంధించి కానీ, తర్వాత కిడ్నీ వ్యాధులకు సంబంధించి కానీ, మరే ఇతర మేజర్ సంబంధించిన వ్యాధులకు కానీ ఇక్కడ ఉచిత టెస్టులు కూడా చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఏదైతే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, తర్వాత క్యాన్సర్ సంబంధించిన పలు రకాల చికిత్సలు కూడా ఇక్కడ ఈ ఆసుపత్రిలో అందించబోతున్నట్టు కూడా ఆయన తెలిపారు. అయితే జనరల్ గా అంటే పేద ప్రజలకు అందని వైద్యం దాదాపు ఇక్కడ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే దీంట్లో భాగంగానే ఇప్పటికే దానికి సంబంధించి ఎక్విప్మెంట్లు ఏదైతే ఉందో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినట్టు మరికొన్ని ప్రధాన ఎక్విప్మెంట్ రావాల్సి ఉందని, అది ఈ నెలాఖరులో వస్తాయని, దాంతో ఈ ఆసుపత్రి ఈ నెలాఖరులో వైద్య శాఖ మంత్రి హరీష్ రావుతో ప్రారంభించబోతున్నట్టు కూడా ఆయన. అయితే ఇప్పటికీ దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయలు అయ్యాయని, ఈ వ్యయం మొత్తం కేవలం పేద ప్రజల కోసమే వెచ్చించినట్టు కూడా ఆయన తెలిపారు. శీర్షి. థ్యాంక్ యూ ప్రదీప్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ లో మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మనకి సత్యనారాయణ, చెప్పండి, ఏదైతే శనగ పంట అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది, శనగ పంట బేల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్ లో శనగ పంటను అమ్మటానికి వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఘర్షణ వాతావరణం ఉన్నట్టుగా తెలుస్తుంది. నిర్దేశించిన తేదీలు ఏదైతే మార్కెట్ యార్డ్ వాళ్ళు కొన్ని డేట్స్ ఇస్తారు, ఈ డేట్స్ లోనే రండి, ఈ డేట్స్ లో అమ్మటానికి అని చెప్పేసి వాళ్ళు అంత పెద్ద ఎత్తున లోడింగ్ వేసుకొని మార్కెట్ యార్డ్కి వచ్చిన తర్వాత ఈ రోజు కాదు రేపు రండి అని చెప్పేసి అక్కడ పాలక వర్గం అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకి ఈ రోజు న్యూస్ లో ఉంది. దీనికి సంబంధించి వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. బేల మార్కెట్ ద్వారా ఇక్కడ శనగ కొనుగోలు అయితే బేలలో ప్రారంభమయ్యాయి. అయితే అక్కడ బేలలో ప్రస్తుత పరిస్థితి మాత్రం ఎట్లుందంటే, రైతులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే తాము ఎప్పుడైతే అంటే ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించారు రైతులకు. ఎందుకంటే రైతులు మార్కెట్ యార్డ్ వద్ద పడిగాపులు కాయకుండా ఉండేందుకు ప్రతి గ్రామానికి కొన్ని డేట్స్ ఇచ్చారు. ఆయా తేదీల్లోనే వాళ్ళు రావాలని, ఆయా తేదీలో వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పంటలు కొనుగోలు చేస్తామని చెప్పేసి మార్కెట్ అధికారులు రైతులకు సూచించారు. అయితే ఆ తేదీల ప్రకారంగానే బేల మండలం దహగాం గ్రామానికి చెందినటువంటి రైతులు తమ శనగ పంట తీసుకొని, అంటే అద్దె ట్రాక్టర్లలో, అద్దె వాహనాల్లో వాళ్ళంతా కూడా శనగ పంటలు వేసుకొని అక్కడికి వచ్చినటువంటి ఒక పరిస్థితి కనబడుతుంది. అయితే కానీ వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే, ఏవైతే తాము తెచ్చిన పంటలు అంటే తమ డేట్స్ ఉన్నప్పటికీ కూడా తమ పంటను కొనుగోలు చేయట్లేదని, ఎవరైతే రైతులు అధికారులకు డబ్బులు ముట్ట చెబితే వాళ్ళ సరుకులే, వాళ్ళ ధాన్యాన్నే ముందు కొంటున్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే అక్కడ మార్కెట్ సిబ్బంది ఉన్నారో ఆ మార్కెట్ సిబ్బందికి పరిచయస్తులు కానీ, లేదా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రైతుల దగ్గర నుంచి ముందుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, తమను మాత్రం అక్కడ పరిగాపులు కాయిస్తున్నారని చెప్పేసి రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అంటే వాస్తవంగా తమ డేట్స్ ఉన్నప్పటికీ తమకు ప్రకటించిన తేదీలోగానే తాము వచ్చినప్పటికీ కూడా తమ ధాన్యం కొనకుండా తమకంటే వెనుక వచ్చినటువంటి వాళ్ళ యొక్క ధాన్యాన్ని కొంటున్నారని ప్రధానంగా రైతులు అయితే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఇదొకటి ఆరోపణే కాకుండా, ఏవైతే ఆ శనగ పంట తీసుకొచ్చిన తర్వాత ఆ నమూనా పేరుతో, అంటే శాంపుల్స్ సేకరణలో భాగంగా నమూనా పేరుతో ప్రతి బస్తా నుంచి 2-3 క్వింటల్ల శనగల్ని వాళ్ళు తీసుకుంటున్నారన్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. అయితే మొత్తం మీద ఒక బస్తాకి 51 కిలోలు తోకితే అందులో దాదాపుగా 2-3 కిలోలు శాంపిల్స్ కోసం వెళ్తుంది. ఆ శాంపుల్ కూడా తిరిగి ఇవ్వట్లేదని అక్కడ సిబ్బంది ఆ శాంపుల్స్ అంతా కూడా తీసుకుంటుందని చెప్పేసి ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. అంటే
ఓవరాల్ గా జిల్లాలో చూసుకున్నట్టయితే శనగ కొనుగోళ్లలో రోజు ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. ఎందుకంటే గతంలో గత ఫిబ్రవరి 20వ తేదీ నుంచే ఆదిలాబాద్ జిల్లాలో శనగ కొనుగోళ్లు ప్రారంభమైనప్పటికీ కూడా అంటే వాయిదాలు పడుతూ జాప్యం జరుగుతూ వస్తుంది. కొన్ని వాతావరణ కారణాల వల్ల కావచ్చు, మరికొంత సిబ్బంది లేక కావచ్చు, మరికొన్ని కారణాలు కావచ్చు. మొత్తం మీద అనుకున్న విధంగానైతే మటుకు అంటే అనుకున్న లక్ష్యానికి మాత్రం శనగ కొనుగోలు ఇక్కడ జరగలేదు. ఇప్పుడు బేలా మార్కెట్ యార్డ్ లో ఏదైతే ఉందో ఇప్పటి వరకు దాదాపు 27 క్వింటాల వరకు మాత్రము శనగ కొనుగోలు జరిగినట్టుగా అక్కడ మనకు సమాచారం అంతా 27,000 క్వింటాలు జరిగినట్టుగా సమాచారం అంతుంది. ఓవరాల్ గా రోజుకు అక్కడ బేలా మార్కెట్ యార్డ్ లో 2,000 క్వింటాలు సగటున కొనుగోలు చేస్తున్నట్టుగా అక్కడి అధికారులు సిబ్బంది మనకు చెప్తున్నారు. అంటే ఈ శనగ కొనుగోలులో జాప్యం, ఈ శనగ రైతుల ఆందోళన ఈ రోజు కాదు, గత కొద్ది రోజులుగా కూడా అది పక్కన జేనత్ మండల కేంద్రం తీసుకున్నట్టయితే జేనత్ మండల కేంద్రంలో కూడా ఈ శనగ రైతుల ఆందోళన అక్కడ కొనసాగింది. ఎవరైతే ఆ అద్దె ట్రాక్టర్లు తీసుకొచ్చినటువంటి ఒక వాహనాలు అక్కడ లైన్ లో నిల్చో పెడితే వాళ్ళని కాదనకుండా వేలనుకోవడం, తర్వాత అకస్మాత్తుగా ఉన్న ఫలంగా శనగ కొనుగోలు వాయిదా వేస్తున్నట్టు, శనగ కొనుగోలు నిలిపేస్తున్నట్టు అక్కడ అధికారులు ప్రకటించడం. రైట్ సత్యనారాయణ, మొన్న మనం ఖమ్మం మార్కెట్ యార్డ్ లో కూడా ఒక సంఘటన చూసాము. మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెట్ యార్డ్ లో ఉన్న వాళ్ళ అధికారులకి వాగ్వాదం జరిగి కొట్టుకునే పరిస్థితి వచ్చింది, కొట్టుకున్నారు కూడా. అలాగే అంటే ఏదైతే రైతు తన తెచ్చిన ధాన్యం ఏదైతే ఉందో నేరుగా అమ్ముకునే సౌకర్యాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. దళారీ వ్యవస్థని రూపుమాపడానికే కొన్ని ప్రయోజనాల కొరకు రైతులకి ఇటువంటి సౌకర్యాన్ని కల్పించింది. అయినా సరే అధికారులే అక్కడ దళారులు ఇప్పుడు మీరు చెప్తున్నారు బస్తాకి 2 కేజీలు చొప్పున శనగలు తీసుకుంటూ ఉంటే ఎన్ని కేజీల శనగలు ఈ అధికారులు కానీ అంటే దళారుల వర్గంగా రూపొందే అవకాశం ఉందంటారా? మార్కెట్ యార్డ్ లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా అంతే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాత్రం మార్కెట్ యార్డ్ లో దళారీ వ్యవస్థ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం రెండు కేజీల చొప్పున ధాన్యాన్ని శాంపుల్స్ పేరుతో స్వీకరించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది దళారులు ఉంటారో వాళ్ళు రైతులతో కనెక్ట్ అయ్యి మీరు డబ్బులు ఇస్తే మీ శనగ కొనుగోలు ముందు తీసుకెళ్తాం, మీ పేరు ముందుకు తీసుకెళ్తాం అన్నట్టుగా చెప్తున్నారు. అయితే దీనిపై అధికారులు ప్రశ్నిస్తే అంటే ఎందుకు ఇలా జరుగుతోంది, మరి ఆ రైతులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు కదా, రైతులు పడిగాపులు కాస్తున్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎందుకు వెనుక వచ్చిన వాళ్ళని కొనుగోలు చేస్తున్నారు, ముందు వచ్చిన వాళ్ళకి ఎందుకు కొనుగోలు చేయకపోతే ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్న సమాధానం ఎలా ఉందంటే అంటే వీళ్ళందరూ కూడా లోకి అంటే మార్కెట్ గిడ్డంగుల్లోనికి అంటే షెడ్ల కింద ఉన్నారు, కానీ బయట వచ్చినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాహనాలు బయట ఉన్నాయి కాబట్టి శనగ తడిచే అవకాశం ఉంది, వాతావరణం మబ్బు పడుతుంది కాబట్టి వర్షం వచ్చే అవకాశం ఉంది, వర్షం వస్తే శనగలు తడిసిపోతాయి కాబట్టి వాళ్ళని లోని కానిచ్చి వాళ్ళ కాంటా వేసామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం వీళ్ళకు ఏదైతే మద్దతు అంటే వీళ్ళు రైతులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే శనగ కొనుగోలు చేస్తున్నారు, కానీ మేము తీసుకొచ్చిన మొత్తం పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ లో 4,700 మద్దతు ధర ఉంటే ప్రభుత్వ మద్దతు ధర 5,335గా ఉంది. సో వీళ్ళు ప్రభుత్వానికి అమ్మేటటువంటి ఒక దిశగా మద్దతు ధరకు అయితే విక్రయిస్తున్నారు. కానీ మిగతా ధాన్యం అంటే దాదాపు ఇక్కడ ఒక్కొక్క రైతుకి ఎకరానికి దాదాపుగా 9 నుంచి 8 నుంచి 10 క్వింటాల వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే కొనేసరికి మిగిలిన అంటే కొంతమందికి 10 క్వింటాలు రావచ్చు, కొంతమందికి 9 రావచ్చు, 8 రావచ్చు, 7 రావచ్చు. అంటే ఆ పంట వాతావరణం భూమి స్వభావం ఇవన్నీ పట్టుకొని ఆ రైతులకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ 6 క్వింటాలు మాత్రమే తీసుకుంటే మిగతా ధాన్యం వాళ్ళు ప్రైవేటు వ్యాపారులకు అంటే దాదాపుగా 600 రూపాయలు కంటే తక్కువకి వాళ్ళు అమ్ముకొని నష్టపోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ డిమాండ్ కూడా వినిపిస్తున్నారు. ఏంటంటే చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పేసి ప్రభుత్వం ఉంది, కానీ ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి పంట ఆఖరి గింజ వరకు కూడా ఆ రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ కూడా రైతుల నుంచి బలంగా వినిపిస్తుంది. దాంతో పాటుగా అంటే ఈ ఏవైతే తేదీలు కేటాయించిన ప్రకారంగా తాము ఎప్పటి నుంచో తమ పనులన్నీ మానుకొని, ఎందుకంటే ఈ ప్రక్రియ ఎలా సాగుతుందంటే ముందుగా శాంపుల్ సేకరించిన తర్వాత ఆ రైతులకి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి బస్తాలు ఏవైతే నింపమని ఇస్తారు అంటే 6 క్వింటాలు చొప్పున ఎకరానికి 6 క్వింటాలు చొప్పున బస్తాలు ఇస్తారు. ఆ బస్తాలన్నీ కాంటా అయిన తర్వాత అవి లోడింగ్ అయ్యేంత వరకు కూడా అంటే ఏదైతే కాంటాక్ట్ వేసినటువంటి ఒక శనగ ధాన్యాన్ని వాళ్ళే కాపాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. అంటే వర్షం వచ్చినా వాళ్ళకి బ్యాగులు ఇస్తారు, తర్వాత టార్పాలిన్ క్లాసులు ఇస్తారు, అవన్నీ కూడా వేసి అంటే లారీ లోడ్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పటిదాకా రైతు అక్కడే పడిగాపులు కాయాల్సిందే. అంటే దాదాపుగా మార్కెట్ కు వచ్చినటువంటి రైతు ఒక్క రోజులో తిరిగి వెళ్లిపోయే పరిస్థితి లేదు. కనీసం
3 రోజులైనా అక్కడ పడిగాపులు కాల్చినటువంటి దుస్థితి ఆ రైతులకు ఉందని చెప్పేసి రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర అన్ని పనులు మానుకుని ఇక్కడికి వస్తే కనీసం ఒక పంట కొనుగోలు అమ్ముకోవడానికి 3 నుంచి 4 రోజుల పాటు మేము యాతన పడాల్సి వస్తుందని చెప్పి రైతులు అంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా తమ పంటను కొనుగోలు చేయాలని, ఆఖరు గింజ వరకు కొనుగోలు చేయాలని, రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. గోవింద్ చెప్పండి, రేపు ప్రధాని మోడీ తెలంగాణ రాక సందర్భంగా వామపక్షాలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా సిపిఐ అధినేత కూనంనేని సాంబశివరావు ఉన్నారు. కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు, అంటే ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలు ఉన్నాయో వాటికి మాత్రమే మోడీ గవర్నమెంట్ ఎక్కువ లబ్ధి చేకూరుస్తుంది, బీజేపీ పాలిత ప్రాంతాలు కాని వాటిని తక్కువ చూపు చూస్తుంది. అలాగే పేపర్ లీకేజీ విషయం కూడా బీజేపీ కుట్ర రాజకీయాల వల్లనే ఈ పేపర్ లీకేజీ సంఘటనలు కూడా జరిగాయని చెప్పేసి చెప్తుంది. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ప్రధానం చూసుకుంటే ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మాత్రం దాన్ని అడ్డుకునేందుకు కూడా ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం పాటు ఇటు సిపిఐఎం వామపక్ష నేతలు కూడా ప్రధానంగా నిరసన వ్యక్తం చేసేందుకు కూడా రెడీ అవుతున్న పరిస్థితి వస్తుంది. ఏదైతే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఉన్న నేపథ్యంలో మాత్రం తెలంగాణకు మాత్రం పూర్తిగా అన్యాయం చేస్తుందని కూడా ఇటు సిపిఐ నాయకుడు, రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు కూడా ఆరోపించిన పరిస్థితి. ఏదైతే ఈరోజు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ కూడా బీజేపీని కూడా విమర్శిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లాకి మాత్రం ఇటు సింగరేణి కార్మికులు మాత్రం సింగరేణి అమ్ముకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పి దాదాపు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ ఎక్కడా కూడా సరిగలేదని, బీజేపీ మనం తమను ఎదుర్కొనేందుకు కూడా తమ శాశ్వతలా కృషి చేస్తామని ఏదైతే గత కొన్ని రోజులు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంతో టీఆర్ఎస్తోని సంబంధాలు పెట్టుకున్న నేపథ్యంలో మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం కట్టడి చేసేందుకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ నాయకులు కూడా పాదయాత్ర చేస్తారు. అదేవిధంగా బస్సు యాత్ర చేసుకుంటూ కూడా ప్రజల్లో ఉన్న సమస్యలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటు కార్మికులు కానీ ఇటు రైతు సంఘాలు కానీ ఎక్కడ చూసినా సరే ప్రతిసారి కూడా ప్రతిపక్షాలతో కలిసి ఉంటూ కూడా మేము ప్రజల పక్షానే ఉన్నామని చెప్తే మేము ప్రజల కోసమే న్యాయం చేస్తామని చెప్పి కూడా ఇటు ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఏదైతే గత కొన్ని నెలల నుంచి కూడా మేము ప్రభుత్వంతో అనేక సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ అనేక సమస్యల పట్ల మాత్రం మేము రైతుల పక్షాన పట్ల కూడా ఉండి మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నాం. ప్రజలు మాకే అండగా ఉంటారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 50 సీట్ల వరకు మాకు వస్తాయని, ప్రజలు మాత్రం 1,00,000 మంది వరకు మాకే కొన్ని లక్షల ఓట్ల వరకు కూడా మాకు మద్దతు ఇస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఖమ్మం జిల్లా సంబంధించి వచ్చే నెల మే 18 తారీఖున కూడా 1,00,000 మందితో భారీ బహిరంగ సభ కొత్తగూడెంలో ఏర్పాటు చేసినట్టు కూడా ఇటు కూనంనేని సాంబశివరావు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా అయితే బీజేపీని టార్గెట్గా పెట్టుకుని రాష్ట్రాల్లో మాత్రం బీఆర్ఎస్తో మాత్రం పొత్తు పెట్టుకొని తప్పనిసరిగా బీజేపీని రానియకుండా కట్టడి చేస్తామని చెప్పి కూడా ఇటు కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం బీజేపీ నాయకులు మాత్రం దీన్ని ఎదుర్కొనేందుకు కూడా సమర్థవంతంగా రేపు జరగబోయే మోడీ వస్తున్న నేపథ్యంలో మాత్రం ఎదుర్కొనేందుకు కూడా ఇటు బీజేపీ నేతలు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం వామపక్ష నేతలు మాత్రం బీజేపీ మాత్రం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష, ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.